హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మస్థల డీటెయిల్స్. ధర్మస్థలం ఎత్తైన ఘాటితో ఉంటుంది. అయితే ఈ ధర్మస్థలం అంతా మన బళ్ళారి నుంచి చూసుకుంటే 12 గంటల జర్నీ ఉంటుంది. విజయవాడ నుంచి అయితే ఒక 1 డే మొత్తం జర్నీ ఉంటుంది. బళ్ళారి నుంచి కడూరు వెళ్ళి కడూరు నుంచి 3 hours జర్నీ ఉంటుంది. కడూరు నుంచి బస్ మార్గం మొత్తం మన అరకు, పాడేరు, శేషాచలం అడవుల్లో ఎలా అయితే ఘాటి ఉంటుందో సేమ్ ఇలాగే ఇక్కడ కూడా పెద్ద ఘాటి ఉంటుంది. ఇండియాలోనే అతి పెద్ద ఫారెస్ట్ ఏరియా ఈ దక్షిణ కర్ణాటక. అంతా వాతావరణం అంతా కూల్గా, చుట్టుపక్కల కొండలతో, టీ, కాఫీ చెట్లతో నిండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ ఘాటిలో ఎత్తైన కొండ చెరువుల మధ్యలో టీ, కాఫీ తోట ఉంటుంది. మన ప్రపంచానికి, మన ఇండియాకే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా టీ, కాఫీ సప్లై చేస్తుంటారు. అయితే ఈ ధర్మస్థలంకి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ధర్మస్థలం గురించి. ధర్మస్థలం అనేది ఒకానొక కాలంలో జైన మతస్థులైన గ్రామ పెద్దలు ఉండేవారు. ఆ ధర్మస్థల క్షేత్రంలో వాళ్ళు ధర్మంగా బతికి ప్రజలు బాగా చూసుకుంటూ ఊర్లో రాచమర్యాదలన్నీ బాగా అలవర్తించు ధర్మంగా బతికేవారు. వాళ్ళ యొక్క ధర్మాన్ని పరీక్షించడానికి ఒకరోజు వచ్చిన ధర్మదేవతలు వాళ్ళ ఇంట్లోనే ఉండి రాచమర్యాదలన్నీ అనుభవించి వాళ్ళకు ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు వాళ్ళు పూజలు అందుకోవాలని కోరుకోగా పూజలు చేస్తుండగా ధర్మదేవతలు ఒకరోజు మాకు ఇల్లు కావాలి, మీరు ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోండి అంటారు. అయితే ఆ దేవతలు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి విడిచి పక్కన ఇంకొక ఇంట్లో ఉంటారు. అయితే ధర్మదేవతలు రోజు పూజలు అందుకుంటారు. ఒక్కరోజు అన్నయ్య దేవుడు స్వామి అనే పూజారికి ధర్మదేవతలు కల్లోకి వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని, ఆ శివలింగానికి మంజునాథుని పేరు పెట్టమని ఆయనకి పూనకం వచ్చి చెప్తాడు. అయితే అన్నప్ప స్వామి చెప్తున్న ప్రకారం శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. అయితే జనాలు రద్దీ ఎక్కువడం, జనాల కోరికలు నెరవేరడంతో ఆ మంజునాథ స్వామి మన తిరుపతి అంతా ఫేమస్గా నిలబడింది. అయితే మనం ఆంధ్ర పీపుల్స్ ఎలాగైతే తిరుపతిలో భోజనాలు సేమ్ ఉంటాయో ఇదే మాదిరిగా ఇక్కడ కూడా ఉచిత అన్నదానం, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం ఉంటుంది. అయితే ధర్మస్థలం పక్కనే ఒక చిన్న మందిరం ఉంటుంది, అన్నప్ప స్వామి దేవస్థానం. ఇక్కడ క్యూ లైన్ దర్శనం తర్వాత అతిపెద్ద కొండల మధ్యలో ధర్మస్థలం ఉంటుంది. పక్కనే వీరేంద్ర హెగ్డే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. చెప్పాను కదా, ధర్మస్థలం ఇల్లు ఖాళీ చేసామని వాళ్ళ పక్క ఇంట్లో ఉండమని చెప్తారు ధర్మదేవతలు. వాళ్ళు చెప్పిన ప్రకారం ధర్మస్థలం టెంపుల్ పక్కనే వీరేంద్ర హెగ్డే వారి ఇల్లు ఉంటుంది. అయితే మనం ఎలాగైతే సంవత్సరానికి ఒక్కసారి అయినా తిరుపతి వెళ్ళాలనుకుంటామే, కర్ణాటక ప్రజలు కూడా ಧರ್ಮಸ್ಥಳ ಹೋಗಬೇಕು, 1 ಟೈಮಿನ ಎನ್ನೆಷ್ಟು ಕಷ್ಟ ಇದ್ರು ಧರ್ಮಸ್ಥಳ ಹೋಗಬೇಕು, ನನ್ನ ಕಷ್ಟ ತುಡಿಯೋಕೆ ధర్మస్థల ಹೋಗಬೇಕು అంటారు. అంటే అదేంటంటే నా కష్టాలు తొలగించుకోవడానికి నేను ధర్మస్థలం వెళ్ళాలి అని వాళ్ళ ప్రతిజ్ఞ. మనం ఎలా అయితే తిరుపతిని మొక్కుకుంటామో వాళ్ళు అలాగే ధర్మస్థలం మొక్కుంటారు. కాకపోతే మన తిరుపతి గవర్నమెంట్ ఆర్డర్లో అంటూ ఉంటుంది, ధార్మిక సంస్థ నడిపిస్తుంది. ఇక్కడ ధర్మ అధ్యక్షులు నడిపిస్తారు. ధర్మ అధ్యక్షులు అనేవారు జైన మతం నుంచి పూర్వకాలం నుంచి వాళ్ళ తాతల నుంచి వచ్చిన పెద్దలు. డాక్టర్ వీరేంద్ర హెగ్డే వారు ఈ ధర్మస్థల ఆలయ కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ ఆలయ యొక్క బాగోగులు అన్నీ చూసుకుంటుంటారు. అయితే ఈ ఆలయం మొత్తం చుట్టూ ఫారెస్ట్తో అతిపెద్ద ఘాటితో, చాలా పెద్ద ఘాటి మలుపులతో ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇంత పెద్ద ఘాటి ఉంటుంది. చుట్టూ పచ్చని వాతావరణం, ఆహ్లాదకరమైన వాటర్, మంచినీటి సదుపాయాలు, అన్ని ఫెసిలిటీస్ కలిగి ఉంటాయి. ధర్మస్థలం అనేది కర్ణాటకలోనే పెద్ద దేవస్థానం. అయితే ఈ టెంపుల్ వీరేంద్ర హెగ్డే గురించి చెప్పుకుందాం. వీరేంద్ర హెగ్డే ఈయన ఆలయ యొక్క కార్యక్రమాలు అన్నీ చూసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంటుందో. చాలా ఆహ్లాదకర వాతావరణం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాలైన ప్రదేశం ఈ ధర్మస్థలం. కర్ణాటకలో ఉన్న అతిపెద్ద ధర్మస్థలం, ధర్మానికి ప్రతీక. అయితే తర్వాత వీడియోలో మొన్న జరిగిన సౌజన్య ఆర్య కేసు గురించి వివరించబోతున్నాను. అది నిజమా, అబద్ధమా, ఫేక్ అనేది త్వరగా చూస్తానండి. అందరూ ఒకసారి జై శ్రీ మంజునాథ్ అనండి. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.